స్తోత్రము, దేవదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. దేవుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప భాగ్యాన్ని బట్టి ఆయనకి లెక్కలేని స్తుతులు, స్తోత్రములు. ప్రియ సహోదరి సహోదరా, మనందరము కూడా దేవుని యొక్క బిడ్డలుగా మనం జీవిస్తున్నప్పుడు మన జీవితాల్లో మనం ప్రేమని కనపరిచే విధంగా మనం జీవించాలని దేవుని యొక్క వాక్యం చదువుతుంది. అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి ఒక మాదిరికరటువంటి జీవితాన్ని ఆయన జీవించున్నాడు. అంటే నన్ను మీరు వెంబడించండి, నేను ఏ విధంగా అయితే జీవించానో ఆ విధంగానే మనం జీవించాలని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. నిజంగా వాక్యం అయితే సెలవిస్తుంది. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి ఆయన మన కొరకు మరణించి ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. మనము కూడానంట మన యొక్క సహోదరుల నిమిత్తము మనము కూడా మరణించాలని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. అయితే మనమైతే ఈ లోకంలో ఉండగా ఒకరి కొరకు మనం మరణించడం త్యాగం చేయం. కానీ దేవునిలోనికి కనీసం దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి మనం నడుచుకున్నట్లయితే దేవుడు మనల్ని ఆస్వాదిస్తాడు. ఈ సమయంలో దేవుని యొక్క ప్రేమను కనుక మనం కలిగి ఉన్నట్లయితే మనలో మత్సరం ఉండదు. ఈ లోకంలో చూసుకున్నట్లయితే ఒకరు మన తోటి వారు కనుక ఎదుగుతూ ఉన్నట్లయితే మనలో అసూయ, మత్సరము, చెడ్డ కండ్లు, చేదైనటువంటి ఆ వేర్లు మనలో ఉంటున్నాయి. కానీ అవి ఉండకూడదని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. అందుకే ఆది కాండంలో చూసుకున్నట్లయితే 4వ అధ్యాయం 5వ వచనంలో దేవాతి దేవుడు మరి ఏబేలు అర్పించినటువంటి ఏబేలును అతని యొక్క అర్పణల్ని ఆయన అంగీకరించున్నాడు. అయితే మరి కయ్యేను యొక్క అర్పణల్ని దేవుడు అంగీకరించలేదు. కయ్యేను కోపపడి తన యొక్క ముఖాన్ని చిన్నబుచ్చుకుంటాడు. దేవాతి దేవుడు అంటాడు, నీవు కోపపడుటే ఎలా, నీ ముఖము చిన్నబుచ్చుకుంటే ఎలా అని దేవుడు అడుగుతాడు. అయినప్పటికీ కూడా అతనిలో ఎటువంటి మార్పు లేదు. తమ్ముడి మీద అసూయతోటి చూడండి, సొంత కుటుంబంలోనే అసూయ ప్రారంభమైంది. అనాదిలోనే ఆదిలోనే మనలో కూడా అసూయ ఉండినట్లయితే తన యొక్క సొంత తమ్ముడిని, సహోదరుని అతని మీద పడి మరి హేబెల్ని చంపేశాడు. కేవలము అసూయ వలన. చూడండి, అసూయ ఉండినట్లయితే అది ఎంతకైనా సరే దారి తీస్తుంది. మనలో అసూయ ఉండకూడదు. అలాగే ఆది కాండము 37వ అధ్యాయం 11వ వచనంలో చూసుకున్నట్లయితే అతని సహోదరులు ఎవరు? యోసేపు గారి యొక్క సహోదరులు. మరి యోసేపు గారు కల వచ్చినప్పుడు ఇదిగో మరి నా చుట్టూ కూడా 11 పనలు సాష్టాంగపడి నాకు నమస్కరిస్తున్నారు, నా పని అయితే నిలబడి ఉన్నది అని చెప్పినప్పుడు నిజంగా అతని యొక్క సహోదరులు అతని మీద అసూయపడ్డారు. 2 సార్లు కూడా మరి అతని మీద పగబట్టిరి. అంటే సొంత కుటుంబంలోనే అసూయ. ఎందుకనంటే దేవుని యొక్క వాక్యం సరుస్తుంది. వాక్యం కనుక మనలో లేకపోతే, దేవుని యొక్క వాక్యాలను కనుక మనం పరిశోధించలేకపోతే నిజంగా మనలో అసూయ ఉంటుంది. అందుకే యోబు గ్రంథంలో చూసుకున్నట్లయితే 5వ అధ్యాయం 2వ వచనంలో బుద్ధి లేని వారు అసూయ వలన చనిపోతారంట. అంటే ఏయో రోగాలుండి అనేక మంది మంచాల మీదే ఉంటారు కానీ చనిపోరు. కానీ అసూయ వలనంట వారు చనిపోతారు. బుద్ధి లేని వారంట అసూయ వలన చనిపోతారు. అంటే దేవుని యొక్క వాక్యం లేకపోతే వారిలో అసూయ ఉంటుందండి. ఎప్పుడు కూడా అసూయ కలిగి మనం జీవించకూడదు. అందుకే సామెతల గ్రంథంలో 14వ అధ్యాయం 30వ వచనంలో చూసుకున్నట్లయితే సాత్వికమైనటువంటి మనసు శరీరమునకు జీవమును. మన శరీరానికి జీవాన్ని ఇవ్వాలంటే సాత్వికమైన మనసు, ఆ సౌమ్యత కలిగి మనం జీవించాలి. లేకపోతే ఆ మత్సరము ఎముకలకు కుళ్ళు. చూడండి, కుళ్ళోడు అంటూ ఉంటారు. ఇప్పుడు ఎదుటివారిని చూసి అసూయ పడిపోతూ ఉంటారు. ఆ అసూయ ఉండకూడదు. ఆ అసూయ ఉంటే మన ఎముకలకు కుళ్ళునిస్తుంది. కుళ్ళుంటే ఏమవుతుంది? చెడు వాసన వస్తుంది. అంటే మనం ఎదుటివారికి మంచి సువాసన ఇచ్చేవారుగా, అంటే సువాసన అంటే మనం కొట్టుకునేటువంటి ఆ పర్ఫ్యూమ్స్, ఆ సెంటు ఆ విధంగా కాదు. కానీ దేవునిలో మనం చూడగానే ఇతడు చాలా మంచి వ్యక్తి, ఆ సువాసన కలిగి ఉండాలి. మనం ఆ చెడ్డ వాసన, ఆ ఎముకలకు కుళ్ళు మనం కలిగి ఉండకూడదని దేవుని యొక్క వాక్యం సరసన. అందుకే మార్కు సువార్త 7వ అధ్యాయం 20వ వచనంలో చూసుకున్నట్లయితే మనుషుని లోపల నుండి బయలు వెళ్ళినది
మనిషిని అపవిత్రపరచదు. చూడండి, మనం ఏదైనా తింటాం, అది తిన్నట్లయితే భూమిలోనికి బహిర్గతం అయిపోతుంది. నువ్వే ఆహార పదార్థం తిన్నా సరే దానివల్ల నీకు ఏ హాని ఉండదు. కానీ మన హృదయంలో నుంచి వస్తున్నటువంటిదే అదే అపవిత్రపరుస్తుందని దేవుని యొక్క వాక్యం చేస్తుంది. అపవిత్రపరుచును ఏది? మనుషుని యొక్క హృదయం లోపల నుండి, అనగా దురాలోచనలు, జారత్వమును, దొంగతనము, మత్సరము. అంటే చెడ్డ కండ్లు. కొంతమంది చూడండి, చూస్తారు, వారి యొక్క చూపు సరిగ్గా ఉండదు అంటారు కదా, నీ కళ్ళు పడ్డాయా అంటారు. అంటే ఆ చెడ్డ కండ్లు మనం కలిగి మనం జీవించకూడదని దేవుని యొక్క వాక్యం చేస్తుంది. నువ్వేమి తిన్నా సరే కానీ నీవు హృదయంలో నుంచి ఏదైతే వస్తుందో అది మనల్ని అపవిత్రపరుస్తుంది. మనలో ఆ చెడ్డ కండ్లు మనం జీవించకుండా ఉండినట్లయితే, నిజంగా అవ్వ ఆదాం గారు చూసుకున్నట్లయితే దేవుడు చక్కగా వారిని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఎప్పుడైతే కనుక అవ్వమ్మ గారు సాతాను యొక్క బంధకాల్లో పడిపోయిందో, ఆమెని ఎప్పుడైతే ఆకర్షించిందో, ఇదిగో ఆ పండ్లు గురించి మాట్లాడినప్పుడు, మంచి చెడ్ల గురించి, ఆ వృక్షం గురించి మాట్లాడినప్పుడు ఆమె యొక్క నిజంగా చెడ్డ కొండలు అయిపోయినాయి కాబట్టే ఆకర్షించింది, ఆ పండ్లు తీసుకుంది, నిత్య జీవాన్ని పోగొట్టుకుంది. ఇప్పుడు సోదరుడా, మనలో ఒకవేళ కనుక అసూయ ఉండినట్లయితే, మత్సరం ఉండినట్లయితే, చెడ్డ కొండ్లు ఉండినట్లయితే, అవి తీసేసుకున్నట్లయితే దేవుని యొక్క జ్ఞానాన్ని కలిగి మనం జీవిస్తామని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. అందుకే యాకోబు రాసినట్టు పత్రికలో 3:14 మీ హృదయంలో సహింపనలనివి కానివి ఏమిటి? ఆ యొక్క చేదైనటువంటి వేరు ఉండినట్లయితే, మనలో సహింపనలనివి, మన హృదయంలో ఏదైనా సరే సహింపలేనటువంటి ఏమైనా ఉండినట్లయితే, ఆ చేదైనటువంటి వేరు కనుక ఉండినట్లయితే అది మనం తీసేసుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. అందుకే సహింపనలను కానీ మత్సరమును, వివాదమును ఉంచుకొని వారైతే అతిశయపడద్దు. ఏలయనగా మత్సరము ఎక్కడ ఉండినో అక్కడ ప్రతి నీచకార్యం జరుగుతాయంటండి. చూడండి, అసూయ ఎక్కడ ఉంటుందో, అసూయ వలన చూడండి, ఈ మధ్యన విన్నాం మనం, ఒక బెంగళూరులో భార్య భర్తలు నిజంగా భర్త మీద కోపంతోటి, అసూయతోటి వారిద్దరు కూడా విడిపోయారు. అసూయతోటి బిడ్డను చంపేసుకుంది. అంటే ఎక్కడైతే కనుక ఆ మత్సరం ఉంటుందో అక్కడ ప్రతి నీచ కార్యం జరుగుతుందని దేవుని యొక్క వాక్యం సెలవుతుంది. సోదరా, దేవుని బిడ్డలుగా మనం జీవిస్తున్నప్పుడు మనలో ఎటువంటి నీచ కార్యాలు ఉండకూడదు, అసూయ ఉండకూడదు. ఇదిగో ప్రేమ కలిగి నువ్వు జీవించినట్లయితే ప్రేమ అన్నిటినీ కప్పును అని దేవుని యొక్క వాక్యం సెలవుతుంది. అందుకే మార్కు సువార్త 15:9 చూసుకున్నట్లయితే, ప్రధాన యాజకులు అసూయ చేత ఏం చేశారు? ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని అప్పగించారు. అది పిలాతు గ్రహించాడు. అసూయ చేత ప్రధాన యాజకులు యేసుక్రీస్తుని పట్టుకుని, ఎందుకు? యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళినా అద్భుత కార్యాలు చేస్తున్నారు, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నారు, అనేక మందిని మారుస్తున్నారు, అనేక మంది ఆయన్ని వెంబడిస్తున్నారు. అది చూసినటువంటి ప్రధాన యాజకులు వీరందరూ కూడా అసూయ చెందారు. అరే ఏంటి, అందరూ కూడా ఇతని వైపు తిరిగిపోతున్నారు, ఇతని వైపు తిరిగిపోయినట్లయితే ఇతని రాజ్యము అయిపోతుందని ప్రధాన యాజకులు ఏంటి, వారందరూ కూడా అసూయ పడ్డారు. అసూయ చేతే ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. మరి అదేవిధంగా ఆదికాండము 26:14 చూసుకున్నట్లయితే, ఇస్సాకును చూసి, ఇస్సాకు యొక్క అభివృద్ధిని చూసంట ఫిలిస్తీయులు అసూయ పడినట్టుగా దేవుని యొక్క వాక్యం చదువుతుంది. చూడండి, ఇంకా అనేకటువంటి వాక్యాలు ఉన్నాయి ప్రియ సోదరుల. అసూయ అన్నది, ఆ మత్సరం అన్నది మన ఎముకలకు కొల్లు. ఎక్కడైతే మత్సరం ఉంటుందో, ఆ చెడ్డ కొండలు ఉంటాయో, ఆ చేదైన వేరు ఉంటుందో, ఇదిగో ప్రతి నీచ కార్యాలు అక్కడ జరుగుతాయని దేవుని యొక్క వాక్యం తెలుస్తుంది. కనుక మనం అటువంటి విధంగా కాకుండా ప్రియ సోదరుడా, ప్రేమ కలిగి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవించినట్లయితే, ఇదిగో హేబేలు మరి తన యొక్క అన్న చేత చంపబడ్డాడో, హేబేలుని కయ్యని చంపేశాడు. కనుక మనం అట్టి రీతిగా కాకుండా, అలాగే మరి యోసేపుని చూసుకున్నట్లయితే తన యొక్క అన్నదమ్ములు అందరూ కూడా అతని మీద అసూయపడి, ఎందుకంటే తన తండ్రి ఎంతగానో ప్రేమిస్తున్నాడు. మరి ఆ నిలువు టంగీని కూడా, ఆ రంగులు కలిగిన నిలువు టంగీని కూడా
యోసేపుకి ధరింప చేసినప్పుడు కూడా వారందరూ ఆశ్చర్యపడిపోయారు. ఎందుకు? ఇదిగో మనందరికంటే ఎక్కువగా ఇతన్ని ప్రేమిస్తున్నాడు అని అసూయ. సోదరుడా, ఈ సమయంలో మనం తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుని యొక్క బిడ్డలుగా మనం ఉంటున్నప్పుడు అసూయ పడకూడదు. దేవుడు వారిని ఆస్వాదించాడా? దేవునికి స్తోత్రం. ప్రభువా, నీ చిత్తమైతే మమ్మల్ని అందరినీ కూడా నువ్వు ఆస్వాదించండియ్యా, అభివృద్ధిపరచండియ్యా. నీ ప్రేమని మేము కూడా కనపరచడానికి ఆ భాగ్యాన్ని దయచేయండి. మాలో అసూయ, మత్సరము, చెడ్డ కండ్లు, ఆ చేదైనటువంటి వేరుని తీసివేయండి ప్రభు అని మనం ప్రభువుని అడుగుదాం. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించుడుగాక. ఆమేన్. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి సహోదరుడు ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాను. కొంచెం వెనక్కి. కళ్ళు మూసుకొని, ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా, నీకే వందనము స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు వేణులతో కొని ఏడబడిచిన ఘనమనే యెహోవా తండ్రి, నీకు లెక్కలేని స్తోత్రాలయ వందనాలు ప్రభావ. ఇంతవరకు ప్రభావ ఈ సాయంకాల సమయంలో ప్రభావ నీ యొక్క చక్కటి వాక్యాన్ని విని ప్రభావ మేము బలపరచబడినందుకు మేము ఆనందించున్నాం నా తండ్రి. అవును నా తండ్రి, మాలో ఉన్న ఆశీలతను తీసివేసుకుని ప్రభావ ఒకరికొకరిని ప్రభావ ప్రేమ కలిగి మేము జీవించే భాగ్యాన్ని మాకు దయచేస్తారని నమ్ముచున్నాం ప్రభావ. ఎవరైతే అవసరతలు అక్రతలు ఏమై ఉన్నావో ప్రభావ, ఎవరైతే ఈ వాక్యాన్ని విని ఉన్నారో ప్రభావ, వారందరి హృదయాల్లో ప్రభావ నీ యొక్క కనికరమును మాకు పెంపొందించమని, మమ్మల్ని రక్షించమని, ఈ చిన్న ప్రార్థన ఆలకించమని యేసు పరిశుద్ధ నామం బట్టి మిక్కిలి వినయంగా బ్రతిమలాడు వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.